లాస్య నందిత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం వచ్చింది? లాస్య నందిత యాక్సిడెంట్ గురించి డాక్టర్లు ఏం చెప్పారు? లాస్య నందిత చేసిన తప్పేంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు. అలా చేస్తుంటే ఎమ్మెల్యే లాస్య బతికేది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. పటాన్ చెరు ఓఆర్ఆర్ పై సుల్తాన్పూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఇవాళ తెల్లవారుజామున రోడ్డు పక్కన డివైడర్ ను ఢీకొట్టడంతో స్పాట్ లోనే కన్నుమూసింది. డ్రైవింగ్ చేస్తున్న పిఏ ఆకాష్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు ప్రమాద సమయంలో లాస్య నందిత వెనుక సీట్ లో కూర్చొని ఉంది. అయితే ఆమె ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్ట్ ధరించలేదు. అందుకే బలమైన గాయాలై స్పాట్ లోనే కన్ను మూసినట్లు పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ లో డాక్టర్లు వెల్లడించారు. టైబోన్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయని, ఒక కాలు పూర్తిగా విరిగిపోయినట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. శరీరంలో ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్ర గాయాల పాలై ఆమె మృతి చెందినట్లు చెప్పారు. సీటు బెల్ట్ ధరించి ఉంటే గాయాలు అయ్యేవని, ప్రాణాలు మాత్రం దక్కేవని డాక్టర్లు చెబుతున్నారు. పోస్ట్ మార్టం తర్వాత లాస్య నందిత మృతదేహాన్ని కంటోన్మెంట్ లోని ఆమె నివాసానికి తరలించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ లాస్య ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడకు చేరుకొని ఆమె మృతదేహానికి నివాళి అర్పించనున్నారు. అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక లాస్య నందిత మృతి పట్ల అన్ని పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. యువ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లాస్య నందిత అంతలోనే అకాల మరణం చెందటం విచారకరమని అంటున్నారు. కాగా గతేడాది లాస్య నందిత తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్న కూడా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 19, 2023న కన్నుమూశారు. ఇటీవల ఆయన మొదటి వర్ధంతి జరగ్గా ఆ కార్యక్రమం జరిగి 4 రోజుల్లోనే లాస్య నందిత ఈ లోకం విడిచి తండ్రి వద్దకు వెళ్లిపోయింది. అయితే గత 3 నెలలుగా లాస్య నందితని మృత్యువు వెంటాడిందనే చెప్పాలి. దానికి కారణం గత నెలలో కేసీఆర్ సభకి నల్గొండ వెళ్లి వస్తుండగా దారి మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. ఆ సమయంలోనే కారులో ఉన్న లాస్య నందిత స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే ఎమ్మెల్యే అయ్యాక లాస్య నందితకి ఏది కూడా కలిసి రాలేదనే చెప్పొచ్చు. లాస్య నందిత ఇంట్లో నుండి అడుగు బయట పెడితే చాలు చావు ఆమె వెంటే నడిచినట్టు అన్ని ప్రమాదాలే ఆమె చుట్టుముట్టాయని తెలుస్తోంది. అయితే 2 నెలల క్రితం ఓ షాపింగ్ మాల్లో ఓపెనింగ్ కి వెళ్లిన ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో తోడుగా సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆమెని బయటకు తీశారు. ఆ ప్రమాదంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇది జరిగిన 2 వారాలకే వెళ్లి వస్తుండగా లాస్య నందిత కారుకి ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మన మధ్య లేకుండా పోయారని ఆమె అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.